హలో ఆల్ వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. అందరూ సంక్రాంతి నుంచి ఇంటికొచ్చేసారా? పండగ బాగా చేసుకున్నారా ఊర్లో? మేము కూడా సంక్రాంతి పండగ మంచిగా చేసుకొని ఇంటికైతే మళ్ళీ వచ్చేసామన్నమాట. నేను యూజువల్‌గా ఇంటి నుంచి ఏమేమి తెచ్చుకుంటానో ఒక్కసారి చూసేయండి. వద్దు వద్దు అన్నా గానీ మన వాళ్ళు అస్సలు వింటారా చెప్పండి? ఇంట్లో మనకి ఇక్కడ దొరికేవి కూడా చక్కగా పెట్టిచ్చేస్తారు. కానీ నాకు పర్సనల్‌గా ఇదైతే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటుంటాను. ఏంటి అని అనుకుంటున్నారా? ఐస్ బాక్స్‌లో తీస్తుంది, థర్మాకోల్ బాక్స్‌లో ఏం తెస్తారు? నాన్ వెజ్జే గదా మరి. మనకి నెల్లూరులో ఏంటండి ఫేమస్? ఎవ్వరడిగినా చెప్పేది చేపలు. చేపల పులుసు నెల్లూరుకి చాలా ఫేమస్. ఎర్లీ మార్నింగే లైవ్ దగ్గరికెళ్ళి అంటే బతికున్న చేపలుంటాయి గదా! వాటినైతే తీసుకొస్తారనమాట. నీట్‌గా కట్ చేసి, కోసి, క్లీన్ చేసి పెట్టిస్తారు. అండ్ దాంతో పాటు నేనిక్కడ బ్లూ కవర్ చూసారు కదా! అదేంటంటే రొయ్యలనమాట. రొయ్యల చెరువులు కూడా మంచిగా ఫేమస్ మా వైపయితే. చాలా ఫ్రెష్‌గా దొరుకుతాయండి. ఇక్కడ మనకి దొరికే చేపలు కానీ, లేదా రొయ్యలు కానీ టేస్ట్ అనేది కొంచెం వేరుగా ఉంటుంది. చెన్నై కదా! ఎక్కువగా సముద్రపు చేపలు, సముద్రపు రొయ్యలే ఉంటాయన్నమాట. ఆ వెరైటీస్ ఎక్కువుంటాయి. మన సైడ్‌వి ఇష్టపడే వాళ్ళకి ఇలా మనం ప్యాక్ చేసి తెచ్చుకున్నామంటే సూపర్‌గా ఉంటుందన్నమాట. మేమొక 6 అవర్స్ జర్నీ అనుకోండి. ఈజీగా అక్కడక్కడ ఆగుతూ మంచిగా మేము వచ్చేస్తాం ఇంటి దాకా. సో, ఇక్కడ ఈ జర్నీలో ఎక్కడ మనకి ఐస్ అనేది మొత్తం పూర్తిగా మెల్ట్ అయిపోవడము, లేదా చేప పాడవడము ఏది ఉండదనమాట. హాయిగా ఇలా అయితే ఐస్ ముందుగా తెచ్చేసుకొని బయట నుంచి ఇది కూడా సాల్టెడ్ ఐస్ అండి. నార్మల్ మనం ఇంట్లో పెట్టే ఐస్ కాదు. ఇలా అయితే నేను బాక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటా అనమాట. ఇది ఒక 1 వీక్ నేను చక్కగా రోజుకి 2 అట్లా తీసుకుంటా తినేస్తాను. మీరెవరైనా ఊర్ల నుంచి వచ్చేటప్పుడు ఇలా ఎప్పుడైనా తెచ్చుకోవాలనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి. దీంతో పాటు చూడండి ఎన్ని తీసుకొచ్చామో. ఒక మూటే సర్దేశారు. ఇంత పెద్ద మూట ఎందుకు అంటే అస్సలు వినరు. అక్కడ మనకి దొరికేవి అంటే చెన్నైలో దొరికేవే కాకుండా కొంచెం మనకి దొరకనివి కూడా ప్యాక్ చేసి పంపిస్తారనమాట. ఇలా అయితే మొత్తంగా మూట కట్టేసైతే పంపించారు. రండి మరి ఇందులో గూడా ఏమున్నాయో చక్కగా చూపిచ్చేస్తాను. మేమక్కడ అక్కడికి, ఇక్కడికి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే సోప్ కానీ, లేదా మేము వాడే షాంపూస్ కానీ అవి ఖచ్చితంగా తీసుకెళ్తామనమాట. లేదు అక్కడ ఒక ఇది పెట్టుకున్నా కానీ, ఒక బాటిల్ కొంచెం అయిపోతూ ఉంటుంది కదా! అందుకని సేఫ్టీగా ఇక్కడి నుంచి తీసుకెళ్తాము. అది నేను తీసి పక్కన పెట్టేసాను ఫస్ట్. తర్వాత అందులో ఉన్న కవర్‌లన్నీ తీసేస్తున్నాను చక్కగా. చూడండి. ఇప్పుడు ఒక్కొక్క కవర్ నేను తీసి చూపిస్తాను. ఏమేమి ఉన్నాయో మీరే చూడండి. ఫస్ట్ అయితే పెద్ద మూటతో స్టార్ట్ చేద్దాం. ఇవేంటంటే రేషన్ బియ్యం అండి. మనకి ఇక్కడ దోసలకి ఇడ్లీ రైస్ అని దొరుకుతుంది కానీ, అది మనం వేసుకునే రేషన్ బియ్యంలాగా ఉండదనమాట. అందుకోసం ఒక 5 కేజీస్ అయితే వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటూ ఉంటాను. దాంతో పాటు ఫ్రూట్స్ దేవుడికి పెట్టినవి, లేదా మనం కొంచెం తినడానికి అలా పంపిస్తారనమాట. ఇవి ఎప్పుడు ఉన్నాయని చెప్పినా గానీ వినరు. ఇంకట్లా పంపిస్తారు. అండ్ కరివేపాకండి. కరివేపాకు కూడా చెట్టుకున్నవి వంకాయలు, గ్రీన్ వంకాయలు అంటే నార్మల్ వంకాయలు ఇక్కడ దొరకవు. కాబట్టి అవి కూడా ప్యాక్ చేసి పంపిస్తారు. అండ్ అలాగే పూలు కట్టుకోవడానికి దారాలు. ఇవేంటంటే మనకిక్కడ వేరే రకంగా ఉంటాయన్నమాట. అండ్ దాంతో పాటు కొర్రలు. కొర్రలు గూడా నేను అక్కడి నుంచే తెచ్చుకుంటాను. అండ్ ఇడ్లీ రవ్వండి. ఇడ్లీ రవ్వ లలిత బ్రాండ్ ఇడ్లీ రవ్వే నాకు బాగా అనిపిస్తుంది. అందుకని అది తప్ప ఇంకేమి వాడననమాట. ఇక్కడ ఆ బ్రాండ్ దొరకదు. కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిందే. ఇది కంపల్సరీ అనమాట. దాని తర్వాత చిన్నుసిరికాయలండి. ఎవరికి ఎంతమందికిష్టం ఈ చిన్నుసిరికాయలంటే? నాకైతే చాలా ఇష్టం. అవి కొన్ని. అలాగే తేగలు. తేగలు కూడా మంచిగా భోగిలో మనం కాల్చుకుంటాం గదా! అవి వాటితో పాటు అట్లే కొంచెం ఎక్స్‌ట్రా తెచ్చుకున్నాను. ఇవైతే చెట్టుకి పండిన నిమ్మకాయలు, చెట్టుకి పండిన జామ పండ్లు. ఇవన్నీ చెట్టువే అనమాట. ఇంటి దగ్గర వేసే చెట్లుంటాయి గదా! వాటిల్లో వచ్చినవి. దాంతో పాటు కరివేపాకు పొడి కొంచెం, అలాగే మనం దోసల్లోకి అలా తింటాం కదా! ఎప్పుడైనా నెయ్యి వేసుకొని పప్పుల పొడిలాగా, ఆ పప్పుల పొడి కూడా ఇక్కడ నేను తెచ్చుకున్నాను. దాంతో పాటు ఇక్కడ నేను కొబ్బరండి డ్రై కోకోనట్ ఉంటుంది కదా! ఎండు కొబ్బరి. ఇక్కడ చాలా రేట్ అనమాట. ఒక్క కొబ్బరి పీసే ఇక్కడ ఆల్మోస్ట్ రూ. 60, రూ. 70 ఉంటుంది. అందుకని నేను ముందే తెచ్చేసుకుంటాను.
దాని తర్వాత మనకి దొరికే చిల్లి అంటే కారంగా ఉండే ఎండుమిరపకాయలు అవి కూడా ఇక్కడ తక్కువే దొరుకుతాయి. దొరికినా గానీ చాలా రేట్ అండి బాబు. అందుకని అవన్నమాట. దాంతో పాటు అంజీరండి. ఎంతమందికి అంజీర్ గురించి తెలుసు చెప్పండి? మా ఇంటి దగ్గర చెట్టుందనమాట. సో, అది డ్రై చేసి తెచ్చుకుంటాను. దాంతో పాటు పచ్చళ్ళు. మన వాళ్ళకి పచ్చళ్ళు లేకుండా ముద్ద దిగుతదా చెప్పండి? అక్కడి నుంచి ఇంటి దగ్గర పెట్టించిన పచ్చళ్ళు కొన్ని, బయట నుంచి తెచ్చిన పచ్చళ్ళు కొన్ని అలా తెచ్చుకుంటామనమాట. దాంతో పాటు ముగ్గుపిండి. మన సైడ్ ముగ్గుపిండి కొంచెం బియ్యపిండి కలిపి పెట్టుకుంటాం కదా! ఇక్కడ శుద్ధ పిండియే చాలా డిఫరెంట్‌గా ఉందండి. అందుకని నాకు కుదరలేదు. అందుకని నేను బయట నుంచే తెప్పించుకోవాలి అన్నా గానీ కష్టమవుతుందని చెప్పి ఇంటి దగ్గర నుంచి తెప్పించుకున్నాననమాట. ఇవి సీతాఫలాలనమాట. సీతాఫలాలు దీని స్టోరీ ఉంది. నేను మళ్ళీ చెప్తాను. ఇదైతే చెట్టుకి కాసినవి కాదు. ఇవి కాక మళ్ళీ బయట నుంచి తినడానికి సెపరేట్‌గా చూడండి ఎన్ని పంపించారో. ఇవన్నీ మనం తినే అరిసెలు అవి కాక అండి స్వీట్స్, కారాస్, చకోడీలు ఇట్లా మనం స్నాక్స్ తింటాం కదా! అలాంటి స్నాక్స్ చాలా పెట్టి పంపించారనమాట. నెల్లూరు ఫేమస్ స్వీట్స్ అంటే మలై కాజా ఉండాలి గదా మరి! ఆ మలై కాజా కూడా ప్యాక్ చేసి పంపించారు. మొత్తం ఇంటినే సర్దేశారని అనుకుంటున్నారు కదా! కాదండి. వాళ్ళ ప్రేమ మరి. మనమేం చేస్తాము? ఇన్ని తెచ్చుకున్న తర్వాత అక్కడి నుంచి 2 చెట్లైనా తెచ్చుకోకపోతే ఎలా చెప్పండి? అందుకని కస్తూరి చెట్టొకటి, మందార చెట్టొకటి. మా మందారాలు మీరు ఆల్రెడీ చూసుంటారు. ఫుల్లుగా పూస్తది. ఆ 2 తెచ్చుకున్నాము. వేసి చూడాలి మరి వస్తాయో రావో. ఇది కొంచెం వాటర్‌లో ఏసి పెట్టామనమాట. దీంతో పాటు ఇవి ఇంకొక నార్మల్ షో ఫ్లవర్స్ లాంటివి. అదండి మరి మనోళ్ళ ప్రేమంటే. ఎంత మంచిగా పంపించారో గదా! మీ ఇంట్లో మీరు ఊరెళ్ళేటప్పుడు ఏమేం ప్యాక్ చేసి పంపిస్తారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈషా వ్లాగ్స్.